వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలు. సాగునీటిని విడుదల చేయాలని అధికారులను కోరిన ఎర్రబెల్లి దయాకర్ రావు. అంతా తుపాకీ రాముని పాలన కొనసాగుతుంది. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మండల సర్వసభ్య సమావేశంలో వాడివేడిగా సమస్యలపై చర్చ. సమస్యలను పరిష్కరించాలని అధికారులను నిలదీసిన ఎంపీటీసీలు. గురుకులాల ఫలితాలలో జరిగిన అవకతవకలను సవరించాలి. మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. డీటెయిల్స్ లోకి వెళ్తే జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పలు గ్రామాలలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంటలను పరిశీలించడానికి వచ్చిన మాజీ మంత్రికి రైతులు ఎండిపోయిన పంట పొలాలను చూపించి తమ గోడును విన్నవించుకున్నారు. తక్షణమే దేవాదుల నుండి సాగునీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. మాజీ మంత్రి వెంట గాంధీ నాయక్, మండల అధ్యక్షుడు తీగల దయాకర్ రావు, నాయకులు పల్ల సురేందర్ రెడ్డి, బస్వ మల్లేష్, సుడిగెల హనుమంతు, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, దరావత్ రాజన్న పాల్గొన్నారు. మంచిగా నీళ్ళు వచ్చినాయి. మీరు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇస్తాయి. ఇప్పుడు వచ్చా కానీ ఒక్కసారి కూడా రాలేదు. రాలని చెప్తే మనం సప్లై అవ్వకును, పెట్టగానే అవ్వకును. దుల్లు తప్పిందా? ఇప్పుడు తప్పినా రైతు బాధిస్తా అంటే కాంట్రాక్టర్లకు ఇస్తారా? రైతు భరోసా ఇస్తానని చెప్పే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు అప్పులు ఎత్తి పెట్టుకుంటే అప్పులకు ఉండేదా? ఇప్పుడు ఎట్లా దీని పరిష్కారం ఇయ్యాలని చెప్తే ఆయన పెట్టబోదు సారు. ఇవాళ అక్కడ వదిలిపెట్టిస్తే రేపు సాయంత్రం వల్ల కొందరు సహాయత సార్. ఒకటి ఏంటంటే ఎప్పుడు పట్టించుకోలేదు. మీరు మేడం దగ్గర పోయిర్రు చెప్పినా అంటే 5 రోజులు పంపిస్తాము వాటర్ చెప్పి అది చెప్పి నీళ్లు రావట్లేదు. చెప్పి 4 రోజులు పోయినసారి మనం మంచిగా ఇచ్చాము 4-5 నెలలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఏమైంది? మరి అర్థం కాకపోతే ఎన్ని మనం చూసుకోవచ్చు కదా. పొలాలన్నీ ఎండిపోయినాయి కదా. ఎన్ని రోజులు అందిస్తావు నాకు నీళ్ళు? ఎండిపోయినాయి ఈ 2 రోజులు ఇస్తే కొద్దిగా కాపాడుకోవచ్చు అని. ఊరేస్తారా? నీళ్ళు బంద్ అయినా ఊళ్ళలో నీళ్ళు లేవు. నీళ్ళు బందేనే నీళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్లు. వాళ్ళు ఒకటి పట్టించుకుంటే అదే పోతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి
తుపాకీ రాముని మాదిరిగా ఉందన్నారు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లు చేసిన అభివృద్ధిని తిరిగి చూపిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ మాటలను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కరీంనగర్ లో జరిగే మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని చందర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఆఫీస్లో నుండి అండర్ టెండర్ ప్రాసెస్ ఎప్పుడు ఇది 2023 వేయడము, దానికి ప్రాసెస్ జరగడం అంతా ఉంటుంది. దానికి ఏమేది ఉంది కదా, మా 5 కోట్ల రూపాయలు, నేను 6.5 కోట్ల రూపాయలు మీ దగ్గర 9 రోజులలో వచ్చిన జీవో లేదు, వచ్చిన టెండర్ లేదు. లక్ష్మీనగర్లో మనం పెట్టినటువంటి ఫండ్స్ తోటి ఇలా ఆ రోడ్లు 10 రోజుల్లో రాగానే కంటిన్యూ చేయాలి. చేయడంతో పాటు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అని మనం మేజర్గా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అక్కస్ను, కోపాన్ని ఎలా తెలంగాణ ప్రజల మీద వెళ్ళగక్కుతూ అభివృద్ధికి నిరోధకులుగా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక తుపాకీ రాముని తరహాలో మేము గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధులను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ డిఎంఎఫ్ఐడి నిధులు 54 కోట్ల రూపాయలతోని తక్కలపల్లి బసంతనగర్ రోడ్డులో మేము శంకుస్థాపన చేసినా కూడా వాటిని మళ్ళీ శంకుస్థాపనలు చేసి మేమే చేసినామని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రామగుండంలో తుపాకీ రాముడి పరిపాలన నడుస్తున్నట్టుగా ఇలా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి యొక్క సందర్భం ఏసీడీపీ నిధులతోని, అదేవిధంగా సీఎం ప్లాన్ గ్రాంట్ కింద వచ్చినటువంటి నిధులతోని గతంలో అభివృద్ధి జరిగినా కూడా గత పాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి భూమి పూజ చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా అంకుశాపురం గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి, చిన్న లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ, ప్రహరీ గోడ, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, చుక్క రాజశేఖర్, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, మిరియాల శ్రీనివాస్, హారికారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సందవేని అంజయ్య, ప్రధాన కార్యదర్శి కంకనాల లక్ష్మణ్ పాల్గొన్నారు. తంగలపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా మంజూరైన పనులకు ఈరోజు జడ్పీటీసీ మంజుల లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నేడు అంకుశాపురం గ్రామంలో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది, భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే అంకుశాపురం గ్రామానికి సంబంధించి మంచినీటి వసతి కోసం మిషన్ భగీరథలో భాగంగా 5 లక్షల రూపాయలతోని వాటర్ ట్యాంకును, అలాగే పైప్ లైన్లు కూడా దాన్ని నీట్గా కోఆర్డినేషన్ చేపించే విధంగా దాన్ని 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే శ్రీలింగపురం గ్రామానికి సంబంధించి అంగన్వాడీ భవనానికి ప్రహారీ గోడ నిర్మాణం, వాష్రూమ్స్, అలాగే డ్రైనేజీ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు
శ్రీలింగపూర్లో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వేణుగోపాల్పూర్ గ్రామంలో డ్రైనేజీ ప్లస్ హైమాస్ లైట్లు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కలలుగన్నారో బంగారు తెలంగాణ దిశగా గత ప్రభుత్వం చేసిన దోపిడీని తరుముతూ భవిష్యత్తులో ఇది ప్రజా తెలంగాణ కావాలని చెప్పి ప్రతి పైసలకు ఉపయోగపడే విధంగా ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకత్వం అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి, అలాగే గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిధులు మంజూరు చేసినటువంటి స్థానిక ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఆది శ్రీనివాస్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని పలు గ్రామాల్లో SDF నిధుల నుండి వచ్చినటువంటి ఫండ్స్కు ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మరి తంగనపల్లి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ గారు మరియు శ్రీకాంత్ గౌడ్ గారు, చుక్కశేఖర్ గారు మరియు శ్రీనివాస్ గారు మరియు మండల అధ్యక్షురాలు హారిక గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ మెంబర్స్కు మరియు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి అంకుశపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్ మరి భూమి పూజ చేయడానికి మరి మనకు SDF నిధుల నుండి 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీనికి మరి అంకుశ గ్రామ ప్రజలందరికీ మరి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఏదైతే ఈరోజు మరి మిషన్ భగీరథంలో భాగంగా కూడా వాటర్ ట్యాంకు కూడా 4 లక్షలు మరి నీటి పైపులకు 4 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ ఊళ్ళో 9 లక్షలు అంటే 10 లక్షల వర్కులు ఈ ఊళ్ళో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చిన్నలింగపూర్ గ్రామంలో కూడా మరి అంగన్వాడీ భవనానికి ప్రహరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంకు జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో వాడివేడిగా సమస్యలపై, విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం, అక్రమ లేఅవుట్ సమస్యలపై సభలో స్థానిక ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ అధికారులను కోరారు. ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులను ఇబ్బందులు పెట్టకుండా హాల్ టికెట్ ఇచ్చేలా చూడాలని ఎంఈఓకు ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ శర్మ, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంచి నడుస్తున్నాయి స్కూళ్ళని మంచిగా తల్లులకు అవన్నీ తల్లులకు పౌష్టికాహారం అవన్నీ రెగ్యులర్గా నడుస్తున్నాయి. తీసుకోవాలి అనేది తెలియజేయాల్సిందే కోరుతాం. వారికి వాళ్ళు ఏంటంటే ఈ వచ్చేటువంటి వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రాకుండా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయంటే మరి ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్, లేకపోతే మేము చేశాం. కానీ ప్రస్తుతానికి తప్పకుండా చేయాలి. ఒకవేళ చేయని పక్షం లోకల్ వర్కింగ్ సార్. నేను గర్ల్స్ హై స్కూల్, నా స్కూల్కి 400 మంది పిల్లలు స్ట్రెంత్ సార్. అన్యాయం జరుగుతుంది. మా మండలానికి
10 డేస్కి ఒకసారి రావడానికి వీలు 10 డేస్కి ఒకసారి అయితే వస్తాను. మిగతా అంటే ఇక్కడ రాను రోజులు సార్ కొన్ని సందర్భాలలో వచ్చిందో మేము ఏదైతే మన షెడ్యూల్ ప్రకారం అనుకున్నప్పుడేమో కొన్ని పరిస్థితులప్పుడు రాలేకపోతుంది. సో అప్పుడు ఏంటంటే హెల్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా అంటే అందరూ మెంటల్గా ఇప్పుడు లాస్ట్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ గురించి స్ట్రెస్ కావడం మరియు పరీక్షలు ఎలా రాస్తున్నాము ఫెయిల్ అవుతామో అనే భయంతో ఉన్న వారికి మెంటల్ హెల్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా స్పెషల్ సైకాట్రిక్ డాక్టర్ ద్వారా చికిత్స ప్రత్యేకంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రాని ఇంకా గంట వరకు రాని ఇందిరా క్రాంతి పథకం ముస్తాబాద్కి ఎక్కువ రావాలంటేనేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల ఫలితాలలో జరిగిన అవకతవకలను సవరించి మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని, లేని పక్షంలో 4000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యానగర్ బీసీ భవన్ లో నిరుద్యోగ విద్యార్థులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులతో జరిగిన పత్రికా సమావేశంలో ఆర్ కృష్ణయ్య, నీల వెంకటేష్లు మాట్లాడారు. మొత్తం గురుకులాలలో 9210 ఖాళీల పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించింది. కాగా ఈ ప్రభుత్వం డిసెంబర్ ఆర్డర్లో ఫలితాలను విడుదల చేయకుండా ముందుగా పీజీటీ పోస్టులు ఫలితాలు విడుదల చేసి పీజీటీ పోస్టులు భర్తీ చేశారు. పీజీటీలో ఉద్యోగం పొందిన అభ్యర్థికి మళ్లీ డిఎల్, జిఎల్లలో ఒకే అభ్యర్థికి 3 పోస్టులు రావడంలో 4000 మందికి అన్యాయం జరిగిందని, మొదటగా డిఎల్, జేఎల్ తర్వాత పీజీటీ ఫలితాలు డిసెంబర్ ఆర్డర్లో విడుదల చేస్తే మిగతా 4000 మందికి న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఆర్ఏజీఓను సవరించి 4000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని వారన్నారు. లేని పక్షంలో మార్చి 13న నిరుద్యోగులకు చలో ఢిల్లీ చేపడతామని హెచ్చరించారు. బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి గత ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నాయి. వివిధ శాఖలలో నోటిఫికేషన్లన్నీ తీసుకురండి, ఎన్ని ఖాళీగా ఉన్నాయో అని చెప్తే మరి ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితోని ఆర్ కృష్ణ దగ్గర కూర్చొని సోషల్ వెల్ఫేర్ నుంచి, బీసీ వెల్ఫేర్ నుంచి, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఖాళీలు అన్నీ తీసుకొని వచ్చి 9,210 పోస్టులను మొత్తం కూడా నోటిఫికేషన్ కు సిద్ధం చేసి నోటిఫికేషన్ వేసి 13,000 ఉన్నాయి. కానీ అంటే వీళ్ళు 9,210 మాత్రమే నోటిఫికేషన్ వేసారు. ఆ నోటిఫికేషన్ లో కూడా టోటలీగా ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో గెస్ట్ ఫ్యాకల్టీగా 8 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి ఎట్టి చాకరీ చేస్తున్నారు. పిల్లలకు నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ లేక అవుట్డేటెడ్ అయిపోయినటువంటి, రిటైర్డ్ అయిపోయినటువంటి ముసలోళ్ళని తీసుకొని వచ్చి విద్యార్హత లేని వాళ్ళు కూడా ఇలా గురుకులాలలో టీచింగ్ చెప్తూ పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ లేక తప్పదాలు పట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకని గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ కి సిద్ధపడి కృష్ణ కొట్లాడి ఏపించిన ఈ నోటిఫికేషన్ లో 9,210 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ జరిపి రిజల్ట్ ఇవ్వాలని చెప్తే రిజల్ట్ ఇచ్చింది. ఏ విధంగా రిజల్ట్ ఇచ్చింది? ఫస్ట్ డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత హెచ్జిటి, తర్వాత పీజీటీ, ఈ విధమైనటువంటి రిజల్ట్ ఇవ్వాల్సింది పోయి మధ్యలో అంటే ఇటు హెచ్జిటి, పీజీటీ వదిలేసి పైన డిఎల్, జేఎల్ వదిలేసి కింద పీజీటీ రిజల్ట్ ఇవ్వడం వల్ల అంటే పైన వాళ్లకు కింది వాళ్లకు ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఇది రావడం కానీ కారణం ఏంది? డిఎల్, జేఎల్ అండ్ పీజీటీ మొత్తం ముగ్గురికి కలిపి ఒకటే పేపర్ పెట్టిండ్రు. అరే ఒక్క పేపర్ పెడితే 3 ఎగ్జామ్లలో మరి మెరిట్ రాగా? మా పిల్లలు ఇవాళ సమర్థులు, పుస్తకాల్లో పురుగుల్లాగా తిండి తినకుండా ఇంటికి పోతే పండుగల పబ్బాలకు ఇంటికి పోతే ఏడ టైం వేస్ట్ అవుతుందో అని చెప్పి పిల్లలను తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర వదిలేసి భర్తకు దూరమై ఇలా తిండి తినలేక లక్షల రూపాయలు గడించి ఇలా చదువుకొని ఉద్యోగాలు సాధిస్తే ఇవాళ ఒక్కరికి 3-4 ఉద్యోగాలు వచ్చాయి. తప్పలేదు, సాధించారు మా వాళ్ళు. కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? రాష్ట్ర ప్రభుత్వంది పైనుంచి కిందికి ఎగ్జామ్ మొత్తం రిజల్ట్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కటి కూడా బ్యాక్లాగ్ కాకుండా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఐఏఎస్లు చదువుతున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. మీకు చదువులో పరిజ్ఞానం లేదా? మీరు ఆ స్థాయిలో కూర్చొని రిజల్ట్ ఏ విధంగా ఇవ్వాలి,
ఏ విధంగా ఇస్తే తప్పుదోవ పడుతుంది, ఎన్ని బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నాయి, ఏ రకంగా మిస్టేక్ జరుగుతుందో. హైదరాబాద్ అంబర్పేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మహిళలను శాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేసినా నరేంద్ర మోడీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పిల్లలు రాసే పెన్ను, పెన్సిల్ ప్రతి ఒక్క వస్తువుపై జీఎస్టీ వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేస్తే దేశాన్ని అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో మహిళలకు ఎలాంటి రక్షణ అనేది లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు బీజేపీ పాలన పరిపాలిస్తుంది. అన్ని రోజుల నుంచి కూడా ఈ 10 సంవత్సరాలలో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండా అయిపోయింది. ఎక్కడైతే బీజేపీ పాలన పాలిత ప్రాంతాలు రోలింగ్ చేస్తున్నాయో అదే బీజేపీ ప్రాంతంలో ఎక్కువ క్రైమ్ రేట్ జరుగుతుంది. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలే మహిళలపై అత్యాచారాలు చేసి బాలికలపైన అత్యాచారాలు అరాచకాలు చేసి వాళ్ళని చంపేస్తున్నారు. అలాంటి వారిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రధాని మోదీ గారు ఎలాంటి కఠిన చర్యలు కూడా తీసుకోకుండా ఈనాటి వరకు కూడా బాధితులకి వారికి న్యాయం జరగలేదు ఈనాటికి కూడా. కాబట్టి ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించండి ప్రజలందరూ కూడా. ఒక పిల్లలు చదువుకునే బుక్స్, పెన్సిల్లు ప్రతి ఒక్క వస్తువు పైన జీఎస్టీ వేసి మనని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినాక ఇలాంటి జీఎస్టీ ఇలాంటి పన్నులతో మనని నడ్డి విరుస్తున్నారు ప్రజలందరి. కాబట్టి ఇలాంటి మోదీ ప్రభుత్వం మనకు అవసరమా? బీజేపీ పాలన అవసరమా? మనకి గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన రాష్ట్రంలో Women's Day. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day. అమ్మ ఇవ్వండి. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. పాత్రికేయుల సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ బండి సంజయ్ సవాలు విసురుడు కాదు, మేమే మీకు సవాల్ విసురుతున్నాం. గంభీరావుపేట మండలంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు మొండి చేయి చూపించారని 9వ ప్యాకేజీకి ఎగనామం పెట్టారని అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆపేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను బీఆర్ఎస్ నిధులని చెప్పుకొని పబ్బం గడిపారని తప్పుపట్టారు. ఇవి నిజం కాదని నిరూపించాలని స్థానిక బీజేపీ నేతలు ప్రతి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంట అశోక్, మండల ఉపాధ్యక్షులు యాలేందర్, మాజీ వార్డు సభ్యులు రాజిరెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పరుష గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు రమేష్, యువ మోర్చా అధ్యక్షులు విఘ్నేష్ పాల్గొన్నారు. నిన్నటి రోజున మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల అజయ్ రావు అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోని మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లకు పోయి అసలు ఆయన ఏం చేస్తుండో ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా పోతుంది రోజు రోజుకు. మరి నిన్నటి రోజున మా నాయకుడైనటువంటి బండి సంజయ్ గారిని పట్టుకొని అదేవిధంగా మొత్తం యావత్ ప్రపంచం అంతా విశ్వగురువుగా పిలువబడేటువంటి నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. అసలు బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి అనేది అని మేము అడుగుతున్నాం. ఇక్కడ నుంచి బండి సంజయ్ గారికి సవాల్ ఇస్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మీరు గంభీరావుపేట మండల ప్రజలను మోసం చేసిరు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన విమర్శిస్తున్నాం. ఏ రకంగా మోసం చేసిరు అని అంటే ఇదే గంభీరావుపేట మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు ఇస్తా అన్న నిధులేపి
సమాధానం చెప్పు. నువ్వు అదేవిధంగా గంభీరపేట మండలంలో KG 2 PG తర్వాత ఒక శిలాపాలకం వేసినా చూసుకోరని అన్నావు. మరి డబుల్ రోడ్ మంజూరు చేసినావా? మొన్నటి వరకు నీ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్తోని దగ్గరుండి ఉన్నటువంటి బిర్జిని గులగొట్టినవు. ఇవాళ బిర్జిని గులగొట్టి గంభీరపేట ప్రజలను మోసం చేసినావా కాదా? అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో డబుల్ రోడ్ నిర్మిస్తా అని చెప్పేసి అన్నాను. డబుల్ రోడ్ ఏమైంది ఇవాళ? మరి అదేవిధంగా బండి సంజయ్ ఏం చేయలేదు గంభీరపేటకు? కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇదే సిరిసిలకు సంబంధించి బండి సంజయ్ గారు ఈ 5 ఏళ్ల టర్మ్లో 616 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన నిధులు కావాలి, అది నీకు తెలియదా అని చెప్పేసి మేము సవాల్ విసురుతున్నాం. ఇవాళ గంభీరపేట మండల ప్రజలను మోసం చేసినావు. గంభీరపేటకు వచ్చి మేము అభివృద్ధి చేసినానంటున్నావు. నీ నోటితో నువ్వే చెప్తున్నావు అభివృద్ధి చేసిన పథకాలు ఏవి అని అంటే శ్మశాన వాటిక కట్టినామని అంటున్నావు. శ్మశాన వాటిక డబ్బులు ఎవరి? నీకు చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు కేంద్ర ప్రభుత్వం నిధులని. హరితహారం అని చెప్పేసి అన్నాను. హరితహారం డబ్బులు ఎవరి? ఎవరిని అడిగినా చెప్తారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం అభివృద్ధి చేసినాను అంటున్నావు. పల్లె ప్రకృతి వనం ఎక్కడి నుంచి? నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చేసినాయా అభివృద్ధి? అది కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించినటువంటి డబ్బులు కాదా? అదేవిధంగా డంపింగ్ యార్డ్ను కూడా అభివృద్ధి చేసినాను అంటున్నావు. డంపింగ్ యార్డ్ కాదు కదా, గ్రామాల్లో ఇచ్చినటువంటి చెత్త పుట్టిన కాడికి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలమే తప్ప ఈ గంభీరపేట మండలానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, శూన్యము. నువ్వు బండి సంజయ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది ఏమైతుంది? వచ్చి మళ్ళీ తిరిగి నీ ముఖం మీదనే పడుతుంది. అది గుర్తుంచుకొని మాట్లాడు మిస్టర్ KTR గారు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు అసలు గంభీరపేట మండలానికి నువ్వేం చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నువ్వు ఇప్పుడు కూడా మీరే కదా ఎమ్మెల్యే ఇక్కడ, మరి ఇక్కడ కూలగొట్టినటువంటి బిర్జి పరిస్థితి ఏదో చెప్పాల్సిన బాధ్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలు, సాగునీటిని విడుదల చేయాలని అధికారులను కోరిన ఎర్రబెల్లి దయాకర్ రావు. అంతా తుపాకీ రాముని పాలన కొనసాగుతుంది. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మండల సర్వసభ్య సమావేశంలో వాడివేడిగా సమస్యలపై చర్చ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను నిలదీసిన ఎంపీటీసీలు. గురుకులాల ఫలితాలలో జరిగిన అవకతవకలను సవరించాలి, మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.